ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోదాడలోని పెద్ద చెరువు తుమ్మెద వాగు పూర్తిగా నీట మునిగి అలుగు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నలంద నగర్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో కోదాడ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రేవణ్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రేవణ్, ప్రస్తుతం వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అక్కడ ఉన్న వారికి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే కోదాడ పట్టణం పూర్తిగా జలమయమైంది. అనేక కాలనీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఏదైతే కోదాడకు చెందినటువంటి పెద్ద చెరువుతో పాటు తుమ్మెరవాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో అనేక కాలనీల్లోకి నీరు వచ్చింది. దీంతోపాటు ఇళ్లలోకి కూడా నీరు రావడంతో చాలా రాత్రి నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం షిరిడి సాయి నగర్లో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ట్రాక్టర్ నుంచి కూడా చాలామంది ఏదైతే వాగు అవతలో చిక్కుకుపోయినటువంటి మైనారిటీ స్కూల్ విద్యార్థులను ఈ ట్రాక్టర్ల ద్వారా బయటికి తీసుకువస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చాలామంది కూడా దాదాపు 450 మంది విద్యార్థులు మైనారిటీ స్కూల్ హాస్టల్లో చదువుతున్నారు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా లేదు, ఎటువంటి వరద లేదు. కానీ నిన్న అంటే పెద్ద చెరువు సాయంత్రం నుంచి రాత్రి నుంచి ఉధృతంగా ప్రవహించడంతో పూర్తిగా ఈ ఏదైతే హాస్టల్ భవనం ఉందో అటు పూర్తిగా నీరు చుట్టుముట్టడంతో అర్ధరాత్రి నుంచి బిక్కుబిక్కుమంటూ విద్యార్థులంతా అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం కలెక్టర్ ఇక్కడికి చేరుకొని మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఏదైతే వాగు ఉధృతంగా ప్రవహిస్తుందో ఈ వాగు అవతల ఎక్కడైతే ఇంకా చాలామంది కూడా మొక్కలలో అవుతున్నటువంటి నీటి నుంచి కూడా బయటికి నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ట్రాక్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి దాదాపు 450 మంది విద్యార్థులను అయితే బయటకైతే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి 8 గంటల నుంచి ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. ఈ కాలనీలో ఉన్నటువంటి అన్ని కాలనీలు కూడా నీట మునిగాయి. అన్ని ఇళ్లలో కూడా నీరు వచ్చింది. నిత్యావసర వస్తువులు కూడా పూర్తిగా తడిచిపోతున్నటువంటి పరిస్థితి. ఈ స్కూల్కి సంబంధించి మనతో పాటు ప్రిన్సిపల్ ఉన్నారు. ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఎట్లా తీసుకొచ్చారు, బయటకి ఏం జరిగింది? సార్ ఎర్లీ మార్నింగ్ నాకు 1:30కి అట్లా కాల్ చేశారు. స్కూల్ నుంచి వాటర్ లోపలికి వచ్చేస్తుందని చెప్పారు. సో స్టోర్ రూమ్, రైస్ రూమ్ ఇవన్నిటిలో కూడా వాటర్ వచ్చేస్తుంది అన్నారు. పిల్లలందరూ అయితే సేఫ్గా పెట్టాం, సెకండ్ ఫ్లోర్లో పెట్టాం వాళ్ళందరూ అయితే సేఫ్గా ఉన్నారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి నేను కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేశాను. తర్వాత 100కి కాల్ చేశాను. ఆర్డీఓ గారిని, మా డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ని, ఆర్ఎల్సీ, డిఎండబ్ల్యూ వీళ్ళందరూ కనెక్ట్ అయ్యాను. మొత్తం మీద ఏదైతే 450 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారో హాస్టల్ నుంచి పూర్తిగా ట్రాక్టర్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ తొమ్మిరవాగు పెద్ద చెరువు నుండి ఉధృతంగా ప్రవహించడంతో అనేక కాలనీ కూడా ఇంకా నీట మునిగి ఇంకా తేరుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికార యంత్రాంగం అయితే ఇక్కడ నుండి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు.